బిఆర్ అంబేద్కర్ 70వ వర్ధంతి సందర్భంగా ఈ 86వ వార్డులో మాటూరు శ్రీనివాసరావు గారి అధ్యక్షంలో ఈ లేడీస్కి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే రాజ్యాంగ ప్రతినిధి నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం రాబోయే తరాలను కూడా స్మరించుకోవాలని ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ మన గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య గారు, అలాగే వచ్చిన లేడీస్, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి 86వ అధ్యక్షుడైన చేగుడు శ్రీనివాసరావు గారు చెప్పేది ఏంటంటే, నేను కోనసీమ జిల్లా, నా జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టారు, అది నా జన్మదినోత్సవం అని అనుకుంటున్నాను. ఎందుకంటే అంబేద్కర్ అంటే అందరికీ స్ఫూర్తి. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 6 చాలా విచారకరమైన దినమైనప్పటికీ, బాబాసాహెబ్ భౌతికంగా మన దగ్గర లేనప్పటికీ ఆయన ఆత్మ ఎప్పుడు కూడా మనతోనే ఉంది. సజీవంగా ఆయన ఆలోచనలు, ఆయన విధి విధానాలు ఈ భారత ప్రజల్లో చొచ్చుకుపోయాయి. ఈరోజు భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ఒక గుండెకాయ వంటిది. అలాంటి గుండెకాయని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ చదివి క్షుణ్ణంగా చేసి మనువాదానికి ఉన్నటువంటి మనుచరిత్రని మార్చి భారత నూతన రాజ్యాంగాన్ని ఇవ్వడం వల్ల స్త్రీలు, మహిళలు, ముఖ్యంగా అగ్రవర్ణాలు కూడా ఇది రాజ్యాంగం వల్ల స్వేచ్ఛ పొందారు. అలాగే కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరు బాబాసాహెబ్ గురించి మాట్లాడాలంటే టైం సరిపోదు. కాకపోతే ఆయన ఎన్నో పత్రికలు రాశారు, ఎంతో ఉద్యమాలు చేశారు, ఎన్నో గ్రంథాలు చేశారు. తను ఎక్కడో ఫారెన్లో చదువుకొని తన సేవల్ని ఫారెన్కి అధిక జీతాలకు వెళ్లకుండా భారతదేశాన్ని సేవ చేద్దామని, నా ప్రజలు నా దేశం అని చెప్పి చేసినటువంటి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ప్రపంచంలో విజ్ఞాన ఐకాన్గా ప్రకటించబడుతున్నారు. ప్రజలు నేర్చుకోవాల్సిందంటే ముఖ్యంగా పిల్లలు బాబాసాహెబ్లోని క్రమశిక్షణ, అంకుట దీక్ష, దేశభక్తి నేర్చుకున్న రోజు. పిల్లలు కూడా మన 70వ వర్ధంతి సందర్భంగా అందరూ కూడా మాటూరు శ్రీనివాసరావు గారు ఇక్కడ మన 86వ వార్డులో కానీ పూర్వం నుంచి కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన్ని అనుసరించుకొని కూడా మిగతా వర్గాలు కూడా 5 వార్డులకు చేయడం చాలా గొప్పతనం. ఆయన ఎప్పుడు కూడా దీని గురించి, అంబేద్కర్ గారి గురించి ఆలోచనల మీద చేసే కార్యక్రమాలను మొత్తం అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దీనివల్ల ఆయన ఎంతో దీనిగా ఆ ఆశయాలు కొనసాగించడానికి మిగతా వర్గాలు మమ్మల్ని కూడా, మా వార్డు ప్రెసిడెంట్లు కానీ, మమ్మల్ని కానీ, వైఎస్ఆర్సీపీ వీళ్ళని కూడా కలుపుకొని చేయడం అనేది చాలా హర్షాతిరేకం. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన కొనసాగించిన రిజర్వేషన్ వల్ల ఇవాళ అత్యంత కింద స్థాయిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, మిగతా బీసీ వర్గాలందరికీ కూడా మంచి పురోగతి కల్పించింది. దానివల్ల ఎంతోమంది లబ్ధి పొందారు. దాని అందరికి కూడా అందువల్ల ఈ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలుసుకొని ఆయన స్మరించుకుంటున్నాం. 70వ వర్ధంతి కార్యక్రమం 86వ వార్డులో ఉన్న 85, 86, 89 ఎస్సీ, ఎస్టీలు అంతా కలిపి ఒక కార్యక్రమం ఇక్కడ నిర్వహణ జరిగింది. దీని అంతటా కూడా అన్ని విధాలా సహకరించిన వార్డు అధ్యక్షులు శ్రీ చేగొంటి శ్రీనివాసరావు గారికి, అలాగే చీరలు, బట్టలు ఏర్పాటు చేసిన భూపతి శ్రీనివాసరావు గారికి, అలాగే ఈరోజు పెద్దల ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన దేవన్ రెడ్డి గారికి, గురుమూర్తి రెడ్డి గారికి, దామా సుబ్బారావు గారికి, చింతలపూడి వెంకటరామయ్య గారికి, నేల కోటేశ్వరరావు గారికి, అలాగే సిఐ గారికి అందరూ కూడా ఓవే చేయడం తెలియజేస్తూ, మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఎన్నో శ్రమలో నుంచి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాసి ఈ రాజ్యాంగాన్ని మనందరూ కూడా ఎన్నో హక్కులు అందరూ కల్పించారు. ముఖ్యంగా స్త్రీలకు, ప్రజలందరూ కూడా లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అన్న దాని మీద ఈ యొక్క రాజ్యాంగం అంతా ఉంటుంది. ఈ రాజ్యాంగం ద్వారా ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు కూడా స్వాతంత్రం వచ్చిన సంవత్సరాలు అయినా సరే ఎంత చక్కగా నడుస్తుంది. దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు ఉన్నా సరే ఎవరు కూడా ఎటువంటి నిరుత్సాహం పొందకుండా అందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ, విద్య సమాన హక్కు ఉండాలని, ఆస్తి హక్కు, సాంఘిక సమాన హక్కు ఉండాలని చెప్పి ఆయన అందరూ హ్యాపీగా ఉండాలి, ఆ రోజు మన దేశం బాగుపడదన్న ఉద్దేశంతో ఈ రాజ్యాంగం రాశారు. మా వ్యక్తికి ఈరోజు అందరం కూడా నివాళులు అర్పించవలసిన బాధ్యత మనం ఉంది కాబట్టి ఈరోజు అందరూ వచ్చి ఈరోజు ఇక్కడ ఈ యొక్క సర్కిల్లో అంబేద్కర్ సర్కిల్లో నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి అంబేద్కర్ ఆశయాలు ముందు తీసుకెళ్లాలని చెప్పి అడుగుబలం అడుగుతూ, మరి బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుంది. కాబట్టి దాన్ని మనందరం కూడా తిప్పుకొట్టే బాధ్యత ఉండాలి. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని తీసేసి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం తీసి 3 రాజ్యాంగం పెట్టాలని కుట్ర జరుగుతుంది. కాబట్టి దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం యాక్సెప్ట్ చేయకూడదు. మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ యొక్క రాజ్యాంగాన్ని